Hey everyone, welcome back to my YouTube channel. సో టైం వచ్చేసి 7:15 అవుతుంది. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే చార్మినార్ వెళ్తున్నాం. మార్నింగ్ టైమ్. మార్నింగ్ ఎలా ఉంటుందో నాకు తెలియదు. ఫస్ట్ టైం వెళ్తున్నా, అంటే మార్నింగ్ ఫస్ట్ టైం వెళ్తున్నా. నార్మల్గా అయితే ఈవినింగ్ టైం వెళ్ళాము, చూసాము, అంతా బాగుంది. రష్ ఎక్కువ ఉంటుంది ఆ టైంలో. సో మార్నింగ్ ఎలా ఉంటుందో ఒకసారి చూసేద్దాం. సో మమ్మీ వాళ్ళు వస్తున్నారు. ఇంకా ఈ 2 వెహికల్స్ మీద వెళ్తున్నాము. ఇది నాది, ఇది మా అక్క వాళ్ళది అనమాట. సో సో ఆన్ ద వేలో మళ్ళీ చూద్దాం. ఒకవేళ నేను సింగిల్ కాబట్టి నేను సింగిల్ డ్రైవ్, అంటే వన్ హ్యాండ్తో డ్రైవ్ చేయాలి. ఒకవేళ వీడియో చేయాలంటే ఒకవేళ అవుతుంది అంటే వీడియో పెడతా, లేదంటే డైరెక్ట్గా అక్కడ వెళ్ళి మళ్ళీ వెళ్తాం. సో ఎవరైతే నన్ను ఫాలో అవ్వట్లేదు, నాకు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. నేను మీకు స్క్రీన్ మీద నా ఇన్స్టాగ్రామ్ ఐడి వస్తుంది, చూడండి. సో డూ ఫాలో మీ. అండ్ మీకు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నా ఇన్స్టాగ్రామ్లో దొరికిపోతుంది. నా ముందే చార్మినార్ ఉంది. మార్నింగ్ టైం ఎంత అయితే ఖాళీగా ఉందో, సాయంత్రం అయితే అంత రష్ అయిపోతుంది అనమాట. ఇదండి చూడండి ఎంత ఖాళీగా ఉంది, చూడండి ఒకసారి. కొన్ని షాప్స్ ఓపెన్లో ఉన్నాయి ఇక్కడ, అక్కడ ఏదో అవుతుంది. ఇదంతా కొన్ని షాప్స్ ఓపెన్లో ఉన్నాయి, కొన్ని ఓపెన్లో లేవు. చార్మినార్ మొత్తం వ్యూ. ఒకవేళ చార్మినార్ లోపలికి వెళ్ళాలి అంటే మీరు 9:30 తర్వాత వెళ్ళడానికి అవుతుంది. సో ఎంట్రీ టికెట్ ఉంటుంది దీంట్లోని. సో ఎంట్రీ టికెట్ ఒకసారి చూపిస్తాను. సో ఇది ఎంట్రీ టికెట్ అనమాట. సో ఇది ఎంట్రీ టికెట్ ఇక్కడ దొరుకుతాయి. చార్మినార్ మార్కెట్ ఇదంతా చూడండి. జస్ట్ ఇది చార్మినార్ బ్యాక్ సైడే ఉంటుంది. ఇప్పుడే మంచి చౌమాల ప్యాలెస్కి వచ్చాం అనమాట. ఇది ప్యాలెస్ ఎంట్రన్స్ ఇటు. సో దీని ఎంట్రీ ఫీజ్ ఏమో చూపిస్తాను చూడండి. పార్కింగ్ ఏమంచి 2 వీలర్కి 20, 4 వీలర్కి 50, మినీ స్కూల్ బస్సులు అలాంటివి అయితే 60. సో ప్రైజెస్ చూపిస్తాను చూడండి. సో ఇది ప్రైజెస్ చూడండి. సో లోపలికి వెళ్దాం, లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. సో ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత ఒక లొకేషన్ చూడండి. ఇది లొకేషన్. ఇంకా లోపల ఉన్నాయి, చూద్దాం లోపలికి వెళ్ళాక ఎలా ఉందో. సో ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఒకసారి ఇక్కడ చూడండి. ఇది మ్యూజియం షాప్స్ లోపల, ఇవన్నీ ఇటువైపు ఉన్నాయి. సో లోపలికి వచ్చి చూద్దాం. ఇంకా వింటేజ్ కార్స్ కూడా ఉన్నాయంట ఇక్కడ, ఒకసారి అది చూద్దాం. మ్యూజియం చూద్దాం. ట్రెజర్ ఆఫ్ రాయల్ హైదరాబాద్ మ్యూజియం. సో లోపలికి వెళ్దాం. ఇదంతా మ్యూజియం. సో ఇదంతా ప్యాలెస్ చూడండి. ఇదంతా లొకేషన్ అయితే చాలా బాగుంది. సో ఇది లోపల ఉన్న ప్యాలెస్ లోపల చూడండి ఎలా ఉందో. వెంటనే క్లీనింగ్ కూడా చేస్తున్నారు ఇక్కడ. సో నీట్గా ఉందన్నమాట.
ఇదంతా రాజా మహారాజా టైంలో. సో ఇప్పుడు ఏమొచ్చి హాల్ ఆఫ్ హెరిటేజ్ ఆర్ట్స్ అనమాట. ఇదంతా ఆర్ట్స్, పెయింట్ అనమాట ఇవన్నీ. ఇది హెరిటేజ్ ఆఫ్ క్రాఫ్ట్ అనమాట. సో ఇప్పుడు ఏమొచ్చి హాల్ ఆఫ్ హెరిటేజ్ కాక్చేరీ అని వెళ్తున్నాము. లోపల అప్పటి టైంలో ఫుడ్ని ఎక్కడైతే పెట్టారో అవన్నీ ఇవన్నీ అనమాట. ఇవన్నీ ఇక్కడ నుంచి ఆఫ్తాబ్ మహల్ అంట. ఒకసారి చూడండి, ఇక్కడికి వెళ్దాం. ఆఫ్తాబ్ మహల్ అంటే ఇదంతా. ఇది అప్పుడు టైంలో బుల్లక్ కార్ట్స్ ఇవి. ఇదండి, ఇదొకటి ఇదొకటి బాగున్నాయి కదా. ఇది చూడండి ఒకసారి, చూసారా బాగుంది కదా. ఇక్కడ ఇది ఎలా ఉందో కామెంట్ చేయండి. సో ఇది వింటేజ్ కార్స్. ఇదిగోండి, అప్పట్లోనే ఎంత పెద్దది ఉండేదంటే ఓరి నాయన. చూడండి ఎంత పెద్దదో.
ఏ కంపెనీయో కూడా తెలియట్లేదు ఇది. ఈ లైటింగ్ ఇది చూడండి. ఇదే కాదు, ఇంకా ఉన్నాయి, ఇంకా ముందున కూడా ఉన్నాయి. సో అక్కడ స్కూటీస్, సైకిల్, ఇంకా మోటార్ సైకిల్ కూడా ఉంది, అది చూద్దాం. బుల్లెట్, ఆ టైంలో బుల్లెట్, ఇవన్నీ జూమ్ చేస్తాను. ఆ టైంలో బుల్లెట్. జీప్స్ ఎలా ఉండేదో అది చూపిస్తా, అండ్ కార్ ఎలా ఉండేదో, యాక్చువల్ కార్ ఎలా ఉండేదో అది చూపిస్తాను. వింటేజ్ కార్స్, బగ్గీ ఖానా అంట, చూడండి. అప్పుడులో జీప్స్ ఇవి. ఇదండి కార్, చూడండి ఒకసారి ఎంత ఉందో. మన కార్ వదిలేండి, ఇది చూడండి, ఇదేంటో బగ్గీ. ఇది ఫైనల్లీ మార్నింగ్ నుంచి ట్రిప్ అయిపోయింది అనమాట. సో మీకు బ్లాగ్ ఎలా నచ్చిందో నాకు కమెంట్ చేయండి, అండ్ ఫాలో చేయకపోతే ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి, అండ్ యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, దిస్ ఇస్ నిఖిల్, బాయ్.